ఇప్పుడు ఇలాంటి సందిగ్ధంలో పడ్డారు కదా. సందిగ్ధం ఏముంది అంటే సస్పెన్షన్ అనేది అది చిన్న అంశం, చాలా చిన్న అంశం. ఎందుకు చెప్తున్నా అంటే అసలు దాన్ని మీరు చాలా లైట్ తీసుకున్నారు, పర్సనల్ గా తీసుకున్నారు. చాలా లైట్. నేను ఎప్పుడు కూడా నా సస్పెన్షన్ అనేటువంటి అంశం ఎక్కువ మాట్లాడను. దానికి ఈ కాస్ట్ సర్వే ఈ కులగణన ఏదైతే ఉందో దాంట్లో ఉన్న తప్పుల గురించి ఎక్కువ మాట్లాడతా. ఇప్పుడు తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తే కులగణన సర్వే కరెక్ట్ అవుతుందా? సర్వేకు రైట్ మార్క్ ఏం పడదు కదా. ప్రశ్న ఆల్వేస్ ప్రశ్నే. నేను ఇక్కడున్నా ఎక్కడున్నా ఏం చేసినా కూడా ప్రశ్నలాగే ఉండిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, నేను వచ్చినటువంటి పరంపరలో ఇవాళ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్కి గురైండు. ఎందుకు గురైండు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, పిసిసి చీఫ్ కావాలి అన్నాడు. దానికోసం ఆయనకు పదవి కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని బ్లాక్మెయిలర్ అని తిట్టాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పిసిసి చీఫ్ కావాలనుకున్నారు. దానికోసం రేవంత్ రెడ్డి గారిని 50 కోట్లు ఇచ్చి కొనుక్కొచ్చుకున్నాడని ఆయన తిట్టాడు. ఇట్లా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థాల కోసం, పదవుల కోసం పార్టీని దూషించి పార్టీ విధానాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులు ఓవైపు, ఈ ప్రజలకు జరగాల్సినటువంటి కార్యక్రమంలో తప్పులు ఉన్నాయి, ఈ ప్రజలకు మంచి జరగాలి, ఈ లెక్కలు తప్పు అని ఈ ప్రజల తరఫున పోరాడి షోకాజ్ నోటీస్ తీసుకున్నాను. నేను వ్యక్తిగతమైనటువంటి స్వార్థాల కోసం కాదు, ప్రజల కోసం మాట్లాడి ప్రజల కోసం ప్రశ్నించి తీసుకున్నా. సో అందుకే అది ప్రేమ కట్టించి పెట్టినా. మీ క్యాబిన్ ఎదురుగా ఉంది అదే కదా. ఐ విల్ షో యూ. చాలా నీట్ గా ప్రెస్ మీట్ లో చెప్పారు తీన్మార్ మల్లన్న గారు, నేను దాచిపెట్టుకుంటాను, నిజంగానే దాచిపెట్టి చాలా భద్రంగా, ఇంత కూడా దానికి దుమ్ము పట్టకుండా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో అయితే మీ విష్ యూ కంగ్రాట్స్ అనమాట, దానికి మేము ఆల్ ది బెస్ట్ చెప్పాలి. అది ఎందుకంటే ఒడిదుడుకులు అనేది లేకుండా ఆల్ ది బెస్ట్ ఎందుకు చెప్పాలంటే, ప్రజల కోసం పోరాడితే వచ్చింది అవార్డా రివార్డా అనేది కాదు. అల్టిమేట్గా నువ్వు పోరాడింది ప్రజల కోసమా కాదా అనేది నా ప్రోగ్రెస్ రిపోర్ట్. సో వాళ్ళు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్కు ఎంత వ్యాలిడిటీ ఉంది, ఎంత సార్థకత ఉంది, ఎంత దాంట్లో నిజమెంత అనేది పక్కకు పెట్టండి. కానీ నేను పోతున్న క్రమం కరెక్టే అనేది దాని ద్వారా నేను గుర్తించిన. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో తీన్మార్ మల్లన్న వాళ్ళని వ్యతిరేకించిన తీరు, ప్రతిపక్షం కంటే ఎక్కువగా ప్రధాన ప్రతిపక్షం మీరు అయిపోయారు క్యూ న్యూస్ ద్వారా. అప్పుడు భయపడని తీన్మార్ మల్లన్న అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్సీగా ప్రయాణం స్టార్ట్ చేసి మళ్ళీ అదే ప్రశ్నించే తీరు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రతిపక్షం అయినా కూడా ప్రధాన ప్రతిపక్షం మళ్ళీ మీరే అయ్యారు క్యూ న్యూస్ ద్వారా. ఒకటి ఏంటంటే, చరిత్ర మొత్తంలో నీవు గ్రీకుల సామ్రాజ్యం దగ్గర నుంచి తీసుకోండి, నీకు ప్లాటో, అరిస్టాటిల్, సోక్రటీస్ అక్కడి నుంచి తీసుకొని చూడండి. ప్రభుత్వం ఉన్న చోట బలమైన ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం ఫెయిల్ అయిన ప్రతిసారి ప్రజలే ప్రతిపక్షం అవుతారు. సో ఇక్కడ జరిగింది అదే. నేను లేకపోయినా నా రూపంలో ఇంకెవరో వచ్చేటోళ్ళే. అంటే ప్రతిపక్షాలు వీక్ ఉన్న చోట ప్రజలే ప్రతిపక్షం అవుతారు. సో అవి మనకు రిపీటెడ్గా ఈ చరిత్రలో కనిపిస్తూ ఉంటాయి. తీన్మార్ మల్లన్న వెనుక కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు అనే చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకు అనంటే, మీ సస్పెన్షన్ అయినాక కొంతమంది మాట్లాడిన మాటలు, మధు యాష్కి గౌడ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఎలా చూడాల్సిన అవసరం ఉందంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు, కాంగ్రెస్ పార్టీ తప్పు. కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి ఒక వర్గం ఆడిన డ్రామా ఇది. ఓకే, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ఈ పేద వర్గాలకు జితినే ఆబాది ఉతినే ఇస్సేదారి అని చెప్పి ఆయన ఈ పేద వర్గాల గురించి ఆలోచిస్తున్నటువంటి నాయకుడు. ఆయన ఆలోచనలో కానీ కాంగ్రెస్ పార్టీ విధానంలో కానీ తప్పు లేదు. ఇప్పుడు మీరు అనుకున్న వర్గాల్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేరా? ఆయనే ఉన్నాడు. ఓకే, ఆయనే ఉన్నాడు. ఇంకా ఆయన సపరేట్ ఏం చేస్తున్నావు, ఆయనే ఉన్నారు దాంట్లో. బట్ ఆ ముఖ్యమంత్రి గారి కోసం గొంతు చించుకొని ప్రతి సందర్భంలో వెనకేసుకొచ్చి ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా తన నిర్ణయాన్ని ప్రజలకు వినిపించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఈ ఎంటైర్ ఇష్యూలో ఎందుకు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోయారు? ఎందుకు మిమ్మల్ని సేవ్ చేసి? ఆయన ప్రొటెక్ట్ చేసేది ఏముంది? అంటే ఆయన ఏమన్నా బలవంతుడా, లేకపోతే ఏది 10 తలలు ఉన్నటువంటి ఏమన్నా? ఆయన పానమే సరిగా లేక పదవి ఉంటదా పోతుందా లేదా ఆయన భయంలో ఆయన నన్ను ప్రొటెక్ట్ చేసేది ఏముంది? ఆయన ప్రొటెక్షన్ కోసం ఎవడన్నా ఎదురు చూస్తా ఉండా?
విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం కోసం ఎప్పుడు ప్రచారం చేయలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ సెన్సస్ చేస్తుంది, 42% రిజర్వేషన్ ఇస్తుంది అనేది బలమైన నమ్మకం మాలో ఉండే. అంటే మీరు ప్రొటెక్ట్ చేయలేదని ఇప్పుడు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనుకున్నా కూడా చాలా మంది ఆ పొజిషన్కి పోటీ పడ్డారు. మేమే అంటే మేమే అని ఉత్తమ్ గారు, కోమటిరెడ్డి బ్రదర్స్ అవ్వచ్చు, పొంగులేటి శ్రీని, ఇప్పటికీ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ విషయం మీకు తెలుసు. బట్ ఆ సందర్భంలో ఆ వార్తలు బయటకు వస్తే దాన్ని కట్ చేసుకుంటూ అట్లీస్ట్ వెళ్ళగలిగారు, మీరు అడ్డుకట్ట వేయగలిగారు కదా మీ న్యూస్ ద్వారా. లేదు అట్లానే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మాకు అల్టిమేట్గా మా గోల్ ఏంది, 42% రిజర్వేషన్ క్యాస్ట్ సెన్సస్. ఇది మా కార్యక్రమం. అది ఎవరు చేస్తారు, ఎక్కడి నుంచి చేస్తే బెటరు అంటే వాస్తవానికి ఒక బలహీనుడైనటువంటి వ్యక్తే భయపడుతూ ఇది చేయగలుగుతాడు అని కొంత ఆలోచించడం జరిగింది. అంతేగాని పూర్తి స్థాయిలో విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి అందరికంటే అత్యంత బలహీనంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఉంటారు. ఆయనకు అభద్రతా భావమా ఇంకోట పక్కకు పెడితే కొద్దిగా బలహీనంగా ఉంటాడు. అంతో ఇంతో అధిష్టానం చెప్తే వినాల్సినటువంటి పరిస్థితి, తోకలు జాడించడానికి ఉండదు. సో కాబట్టి అతను అయినాడు, ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు, ఆయన సీఎం అయినాడు. ఇంతవరకు ఎదిగిన మీకు మీ పక్కా బ్యాక్గ్రౌండ్ అంటే వీళ్ళే నా సపోర్ట్ సిస్టమ్, నా వెన్నుముక్క అనుకునేది ఎవరు? బీసీ ప్రజలు. ఓకే, బీసీ ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీలు మా కోసం మాట్లాడుతున్న మల్లన్న వెనకాల ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, గతంలో ఈ బీసీ నినాదంతో అనేక పార్టీల ప్రచారాలు చూసాం. మొన్న బీజేపీ కూడా బీసీ నినాదంతో ముందుకెళ్ళింది. బీసీలకు పెద్దపీట వేస్తామంటూ బీఆర్ఎస్ కూడా చెప్తూ ఉంటుంది. కవిత గారి అజిటేషన్స్ మనం చూస్తున్నాం, ధర్నాలు, రాస్తారోకులు. ఆఫ్ కోర్స్ కృష్ణయ్య గారు కూడా బీసీ నినాదంతోనే తెలుగు రాష్ట్రాల సుపరిచితులు, ఆయన కెరియర్ మనం చూస్తున్నాం. ఆల్ ఆఫ్ సడన్ గా తీన్మార్ మల్లన్నకి ఇంత ఉధృతంగా, ఇంత తీవ్రంగా బీసీ నినాదంని ముందుకు తీసుకెళ్ళాలి, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి చట్టసభల్లో మంచి పొజిషన్ ఉండాలి అని చెప్పి ఎందుకు గర్జించాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు? అంటే ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇది ఒక విడిపోయిన రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా జరిగింది. ఉమ్మడి రాష్ట్రము ఉన్నప్పుడు కూడా నేను అనేక కార్యక్రమాల్లో బీసీ ఉద్యమాల్లో పాల్గొన్నా. ఉదాహరణకు నిర్మల్ జిల్లా భైంసాలో, అది 2010-11 ఆ టైంలో పెట్టిన మీటింగ్లో నేను బీసీలకు ఏం జరుగుతుంది అనేది అక్కడ చెప్పిన. వచ్చే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కాదు అది వచ్చేది, అది అప్పర్ క్యాస్ట్కి వస్తున్నది అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఇది ఈ రోజుది కాదు పోరాటం. నాకంటే ముందు అనేక మంది మహనీయులు ఈ బీసీల కోసం పోరాటం చేశారు. బెల్లి లలిత ఒక యాదవ బిడ్డ ఈ జాతుల కోసం పోరాటం చేసింది. మారోజు వీరన్న ఈ జాతుల కోసం పోరాటం చేసిండు. ఎర్ర సత్యమన్న ఈ జాతుల కోసం పోరాటం చేసిండు. అలాగే కోనపురి సాంబశివుడు ఈ జాతుల కోసం పోరాటం చేసిండు. జయశంకర్ సార్ ఈ జాతుల కోసం, ఆ తర్వాత కొండాలక్ష్మణ్ బాపూజీ, బొమ్మ ధర్మభిక్షం, వీళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రయత్నం వాళ్ళ తరఫున చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. పుంజాల శివశంకర్ గారు, అరుగుల రాజారాం గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఏదో రకంగా ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. అయితే అప్పుడు వాళ్ళు చేసినటువంటి పోరాటంలో ఇన్ని ఫెసిలిటీస్ వాళ్ళ చుట్టూ లేవు. అంటే ఇంత సమర్థవంతంగా మీడియాను, సోషల్ మీడియాను వాడేటువంటి పరిస్థితులు అప్పుడు లేవు. కానీ ఇవాళ మనం వేసినటువంటి వార్త అవునా కాదా అని 5 సెకండ్లలో చెక్ చేసుకోవచ్చు, మనం వేసినటువంటి వార్తలో నిజమెంత అనేది. సో ఇటువంటి టెక్నాలజీ వచ్చినప్పుడు సహజంగానే మనం చెప్పేటువంటి మాటకి, బలమైన నిజానికి విస్తృతమైనటువంటి ప్రచారం దొరుకుతుంది. ఆ ప్రచారం చుట్టూ సమూహాలు వచ్చేస్తాయి. ఉద్యమం అంటే ఒకే పదాన్ని ఎక్కువ మంది ఎక్కువ చోట్ల మాట్లాడుకోవడం, ఒకే పదాన్ని ఎక్కువ మంది ఎక్కువ చోట్ల మాట్లాడుకోవడం ఉద్యమం. ఇవాళ తెలంగాణలో బీసీల గురించి ఎక్కువ చోట్ల ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కాబట్టి ఎక్కడో ఉన్న మీరు ఇక్కడికి వచ్చి నేను ఇంటర్వ్యూ చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న ఇంతకు ముందు పార్టీల సపోర్టు, కోదండరామ్ గారితో ఆ పార్టీలో ప్రయాణం, తర్వాత బీజేపీలో, తర్వాత కాంగ్రెస్లో ఎక్కడ ఇమడలేరు, సఫికేషన్ క్యారెక్టరు,
అనేది మీ పైన ఒక స్టేట్మెంట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోదండరాం పార్టీలో లేను ఎప్పుడు కూడా. ఆయన పార్టీ పెట్టుకుంటే ఓ ₹1,00,000 సాయం చేసిన. ఆ పార్టీకి నాకున్న సంబంధం అది. ఓకే. రెండోది, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి బీజేపీకి పోయి కాంగ్రెస్కి వచ్చిన. ఇది నా రాజకీయ పార్టీల మాట. కానీ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏబీవీపీలో ఉన్నాడు, ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు, బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో చేరాడు, తెలుగుదేశంలో చేరాడు, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరాడు. ఇన్నిసార్లు ఒక ఆయన మారొచ్చు, ఆయన గురించి ప్రశ్న, ఎందుకంటే హీజ్ అప్పర్ కాస్ట్. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని ఉన్నాడు మహబూబ్ నగర్ కాడ, ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ కి వచ్చారు. అదొక్కటే తెలుసు మీకు, అంతకంటే ముందున్న ప్రస్థానం తెలవాలి కదా. బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కంటే ముందు ఏంది ఆయన, ఆ తర్వాత ఏంది, ఇట్లా వీళ్ళు 4-5 మారుతారు. డికే అరుణ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉంటారు, ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ. వీళ్ళు ఎన్నైనా మారొచ్చు, వీళ్ళకి ఎక్కడ నిలకడ లేకున్నా ఓకే. ఒక తీన్మార్ మల్లన్న మాత్రం కాంగ్రెస్ నుంచి బీజేపీ పోయి మళ్ళా కాంగ్రెస్కి వస్తేనే స్టెబిలిటీ ఉండదు. అంటే మారాలనేటువంటి వీళ్ళ అధికారం ఎక్కడుంటే అక్కడికి ట్రాన్స్ఫర్ కావచ్చు, పవర్ ఎక్కడుంటే అక్కడికి. నేను ప్రజలకు ఎక్కడ మంచి జరుగుతుంది అనేటువంటి అంశంలో నేను ట్రాన్స్ఫర్ అయితే, నేను అయ్యింది ఏంది, కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయి కాంగ్రెస్కి వచ్చిన. ఇదే అంటే బీజేపీకి అధికారం రాదని తొందరగా పసిగట్టేసి కాంగ్రెస్కి వచ్చారా? లేదు, నేను జైల్లో ఉన్నప్పుడు నా కుటుంబం బీజేపీలోకి మల్లన్న వెళ్తాడని వాళ్ళకి ఏదో హామీ ఇచ్చినారు. ఓకే. ఇస్తే ఆ హామీ మాట నిలబెట్టుకోవడం కోసం పోయి మళ్ళీ వాళ్ళకి చెప్పినా ఇది నాకు సూట్ అయ్యేది కాదని బయటకు వచ్చేసిన. మీ ఆలోచనలకి ఆ పార్టీ విధానాలు ఏం సూట్ కాలేదా? సఫికేషన్ ఎక్కువగా ఉండిందా అక్కడ? సఫికేషన్ అని అక్కడ వరకే లేదు, సఫికేషన్ ఎక్కడిది. వీటి మీ మీద కొంచెం కత్తులు చూస్తారేమో ఇప్పుడున్న బీజేపీ నాయకులంతా. కత్తులు లేవు, ఏమీ లేవు. నేనేమంటున్నా, అక్కడ వర్క్ లేదు. ఇప్పుడు వాయిస్ ఉన్నోన్ని మ్యూట్ చేస్తే ఎట్లుంటుందో బీజేపీ పరిస్థితి అట్లుంది. ఇప్పుడు నేను పోయి అంటే నాకు తగ్గట్టుగా వర్క్ ఉంటేనే నేను వర్క్ చేయగలుగుతా. ఒట్టినే కుర్చీలో పోయి కూర్చొని వస్తే ఏం చేయగలుగుతా నేను? బోర్ కొడుతుంది కదా. ఓకే, ఇప్పుడు బీజేపీ టాపిక్ వచ్చింది కాబట్టి, వాయిస్ ఉన్నోడు అని మాట్లాడారు కాబట్టి, బండి సంజయ్ గారి గురించి ఒక క్వశ్చన్. మున్నూరు కాపు ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ పార్టీలో. ఆ డామినేషన్ ఉన్న పొలిటీషియన్స్ మాటలు కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ధర్మపురి అరవింద్ గారు, బండి సంజయ్ గారు ప్రేమేందర్ రెడ్డి కాకుండా తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేశారు. గెలవడంలో వాళ్ళ రోల్ చాలా ఎక్కువగా ఉంది, అందుకని వాళ్ళు చాలా క్లోజెస్ట్ పొలిటీషియన్స్ తీన్మార్ మల్లన్న సపోర్ట్ వాళ్లే అనే వాళ్ళకి మీ ఆన్సర్? భారతీయ జనతా పార్టీ నా మీద అభ్యర్థిని పెట్టకపోతే ఆలోచన చేయాలి. అది నా మీద అభ్యర్థిని పెట్టి మీరు మీ అభ్యర్థి ప్రచారానికి దిగి ఇలా తీన్మార్ మల్లన్న గెలిచిన కాబట్టి తీన్మార్ మల్లన్న సపోర్ట్ చేసిందని చెప్పడం అనేది దుర్మార్గం. వాళ్ళ పార్టీ వ్యవహారాలు వాళ్ళవి, నా పార్టీ నా వ్యవహారాలు నావి. ఎన్నికల యుద్ధంలోకి దిగిన తర్వాత నీ నా తమ ఇవేమీ ఉండవు. ఖడ్గం పట్టినవా శత్రువునన్న చంపు నువ్వు అన్న చచ్చిపోవంతే. ఎన్నికల గోదాలో ఇట్లా ఉంటది. ఓకే, మీరు నల్గొండ జిల్లాకి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలో పదే కోమటిరెడ్డి బ్రదర్స్ క్యాంపెయిన్కి సపోర్ట్ చేయాల్సి వస్తుందని, దేశం విడిచి వెళ్ళిపోయారు, వెకేషన్కి వెళ్ళిపోయారని చెప్పారు. అప్పటి నుంచి ఆ రైవల్రీ కొనసాగుతుందో? పర్సనల్గా మీ మధ్య ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? చాలా మందికి క్వశ్చన్ ఎందుకు రేజ్ అవుతుందంటే, ఇష్యూస్ ఏం లేవండి, ఇష్యూస్ ఏం లేవు. విషయం ఏంటంటే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత బెటర్. వెంకటరెడ్డితో పోల్చుకుంటే రాజగోపాల్ రెడ్డి గారు ఒక మాట అంటే పాపం తల దిగిపడ్డ ఆ మాటకు ఎనుకో ముందో నెరవేరుస్తాడు. రాజగోపాల్ రెడ్డి ఈయన అట్లా కాదు, పెద్ద ఆయన. ఈ ఎట్లా అంటే దుడుకలాగా ఉంటది ఈయన కార్యక్రమం అంతా. కాని పని అయినట్టు, ఆయన పని నేనే చేసినట్టు ఇట్లా చెప్తా ఉంటాడు. ఒక అబద్ధాన్ని 20 మందికి చెప్తాడు. ఇప్పుడు సపోజ్ మండలానికి పోయినావు అనుకో, నువ్వు ఇంకెప్పుడైతే ఎంపీ పని 20 మందికి చెప్తాడు. అయ్యేది ఒక్కడే, 20 మందికి చెప్పొస్తాడు. ఓ 50 మందికి ఎమ్మెల్యే నువ్వేరా నాయన పిచ్చోడా అని వస్తాడు అంతే. ఇటువంటి చిల్లర కార్యక్రమాలు ఉంటాయి ఆయన దగ్గర. నా ఎలక్షన్లో నాకు సపోర్ట్ చేయకపోగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేయకుండా ఎక్కడికక్కడ రిస్ట్రిక్షన్ పెడితే మళ్ళా నా టీము నా వాళ్ళే నల్గొండని సపరేట్గా
తీసుకొని మేము ప్రచారం చేసుకో పరిస్థితి వచ్చింది. ఓకే. అది వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మేము ఏదైతే పోరాటం చేసినామో ఆ పోరాటంలో వచ్చిన ఫలితాలను అనుభవించుకుంటా దాంట్లో తీన్మార్ మల్లన్నను ఓడగొట్టాలని నువ్వు కృషి చేసినావంటే రేపు పొద్దుగాల నువ్వు గెలుస్తావు కదా, చూపిస్తా నేను అప్పుడు ఎట్లా గెలుస్తావు. ఓడగొడతారా? 100%. డౌట్ ఏముంది? అంటే నల్గొండ అంటే మాది, మేమంటే నల్గొండ అని చెప్తారు కదా వాళ్ళు. సాధ్యమేనా? కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు. వాళ్ళకి ఇంతమంది లేరమ్మా ఆడ నల్గొండలో, ఇంతమందే. ఏముందమ్మా వాళ్ళ దగ్గర? కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర అంగబలం ఉంది. ఏం అంగబలం ఉంది? ఆర్థిక బలం ఉంది. అంగబలము జిల్లాలో 190 ఓట్లు మాయి. నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవలేవు మా ఓట్లు లేకపోతే. మా ఓట్లు లేకపోతే నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవలేవు. నీకు దమ్ముంటే చెప్పు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నీ ఓటు నాకు వద్దని చెప్తున్నా, బీసీల ఓట్లు నువ్వు వద్దని చెప్పాయా చూద్దాం. ఓసీ కమ్యూనిటీస్ పైన ఇలా రెచ్చగొట్టి మాట్లాడడం ఇష్యూస్ని లేవనెత్తుతుంది. వాళ్ళ మధ్యలో వైషమ్యాలను రాజేస్తూ ఉన్నారు తీన్మార్ మల్లన్న అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కరెక్టేనా? ఎందుకు అని అంటే ఒక సామాజిక వర్గాల పైన కొంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఆ రైవల్రీ అనేది స్టార్ట్ అవుతే అది మంచి పరిణామం కాదు సమాజానికి అనే వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? ప్రేమ ఆప్యాయత అనేది ఇచ్చిపుచ్చుకునే దాంట్లో ఉంటుంది. నీ గెలుపు కోసం మేము కావాలి, కానీ మా ఓటమి నీకు కావాలి. ఈ వర్గాల నుంచి నాయకత్వం ఎదగాలని కోరుకోవడంలో నీకు ఇష్టం లేనప్పుడు ఈ వర్గాలతో నీకు సోపతి ఏంది? ఇంకా ఎందుకు మీ మంచిని ఆకాంక్షించాలి? ఈ వర్గాల నుంచి బీసీలు 162% ఉన్నటువంటి బీసీలు ఇవాళ 19 మంది ఉంటారు. పిడికేడు మంది లేని మీరు 43 మంది ఉంటారు అసెంబ్లీలో. 1952 నుంచి 2024 వరకు బీసీ మహిళా ఎమ్మెల్యేలు ఎంతమందో తెలుసా? 8 మంది. ఆ 8 మందిలో కొండా సురేఖ 4 సార్లు. అప్పర్ కాస్ట్ ఓసీ మహిళలు ఎంతమంది తెలుసా? 85 మంది. మరి ఇన్ని రకాలుగా మేము ఓట్ల కోసమే మేము పనికొస్తాము, ఇంకా మేము వేరే పాలిటిక్స్ చేయకూడదు అనే ఉద్దేశం మీకున్నప్పుడు మీతో సోపతి ఎందుకు? మాది మేము చేసుకుంటాం. ఇప్పుడు ఈ సర్వేకి సంబంధించి తప్పుల తడకగా ఉంది, ఇది కరెక్ట్ పద్ధతిలో పదే పదే మీరు విమర్శిస్తున్నారు. ఎట్లా అంటే ఏ రకంగా తప్పులు జరిగాయి అనేది ప్రూవ్ చేయలేకపోయారు తీన్మార్ మల్లన్న, అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? ఈ స్క్రీన్ ఒకసారి ఆన్ చేద్దామా? ఓకే అంటే నేను చెప్తా ఇప్పుడే. తప్పకుండా ఇప్పుడు లైవ్ లో ప్రూవ్ చేస్తా తప్పకుండా సర్వే తప్పు అని. ఓకే, ఇప్పుడు మీరైనా ఒప్పుకొని తీరాలి సర్వే తప్పు అని. ఎందుకనంటే అధికార పార్టీ అసలు తప్పులు జరగలేదు, నిందలు వేస్తున్నారు అందరూ. ఇప్పుడు మీరు మాకు న్యాయదేవత. ఇప్పుడు అక్కడ ప్రభుత్వానికి ఇటు మాకు మధ్యలో మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ ఓ జడ్జిగా ఇక్కడ కూర్చోండి. మీరు చెప్పినట్టు నేను వాదించిన దాంట్లో నిజం ఉంటేనే ఎస్ ఇది తప్పు సర్వే అని మీరు చెప్పండి. లేదు అంటే మల్లన్న గారు మీరే తప్పు చెప్పిందని చెప్పండి. ఓకే, ఇప్పుడు నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సో ఇంతకాలం బాహాటంగా తీన్మార్ మల్లన్న గారు చేస్తున్న అలిగేషన్స్ ని తను సవాల్ చేస్తూ ఉన్నారు. తను క్యూ న్యూస్ ద్వారా ఉదయమే గుడ్ మార్నింగ్ తెలంగాణ ద్వారా చూపించే ఈ ఎల్ఈడి స్క్రీన్ పైనే ఆ సర్వేలో జరిగిన అవకతవకలు ఏంటి, ఎలాంటి లోపాలు జరిగినాయి దాంట్లో అనేవి తను ప్రూవ్ చేస్తానని చెప్పి చూపిస్తానని కూడా చెప్తున్నారు. లెట్స్ వి హ్యావ్ టు సీ దట్. ఒక్కసారి కెమెరామెన్. సో మనం క్వశ్చన్ అడిగినందుకు ఇమీడియట్ గా హీ రియాక్టెడ్ ఫర్ దట్. ఎలా ప్రూవ్ చేయగలను నేను చూపిస్తాను అంటూ దాంట్లో జరిగిన లోపాలను కూడా మన ముందు పెడుతూ ఉన్నారు తీన్మార్ మల్లన్న గారు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిబ్రవరి 2వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేకి సంబంధించినటువంటి లెక్కల్ని మాట్లాడింది మీడియా ముందు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో జనాభా 3,54,77,554 మంది. వీళ్ళతో పాటు ఇంకొక 16 లక్షల మందిని మేము సర్వే చేయలేదని చెప్పారు. సో ఆ 16, 54 కలిపితే 3,77,554 మంది అవుతారు. అంటే తెలంగాణ జనాభా మొత్తం ఎంత అని చెప్పారంటే 3,70,00,000 అని చెప్పారు ఓవరాల్ గా. ఓకే రైట్. ఇది గవర్నమెంట్ అఫీషియల్ గా ఈ గవర్నమెంట్ చెప్పింది తెలంగాణ. ఈ డాక్యుమెంట్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు వీళ్ళందరికి ఇచ్చినటువంటిది ఈ డాక్యుమెంట్. ఏది? ఈ బుక్లెట్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024. ఓకే, దీంట్లోనే క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వం
అంటే మా సర్వే, మేము చేసిన సర్వే తప్పని మా ప్రభుత్వం ఏం చెప్పింది. నేను కూడా చెప్పట్లేదు, అది వాళ్ళే. ఇంకా మీ ప్రభుత్వం కాదు ఇప్పుడు మరి. అంటే లేదు, ఇక్కడ ప్రభుత్వం అనేది టీఆర్ఎస్ కైనా బీజేపీకి అయినా ఎవరికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. సో ఇట్స్ అవర్ గవర్నమెంట్. ఇది మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ఇది. సో ఇక్కడ ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్కను పెట్టింది. ఇది 2023-24 తెలంగాణ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎస్డిపి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద. ఈ సంపదను ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం, ఒక తలసరి అనేటువంటి పదం లాటిన్ భాష నుంచి వచ్చినటువంటి పదం. అది ఇక్కడ ఒక తలకి ఈ సంపదను ఒక తలకి 3,47,000 చొప్పున పంపిణీ చేసినాము. చేయడం ద్వారా ఈ భారతదేశంలోనే పర్ క్యాపిటాలో తెలంగాణ నెంబర్ 1 అయిందని చెప్పినాము ఇక్కడ. సో ఇక్కడ 14,64,000 కోట్లను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తలకు 3,47,000 చొప్పున పంచినాము అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ మనం ఒకటి చూసుకుంటే, క్యాల్కులేటర్ తీసుకుంటే 14,64,000 కోట్లు డివైడెడ్ బై 3,03,47 ఎంత వచ్చింది? తెలంగాణ జనాభా 4,21,00,000 వచ్చింది. తెలంగాణ జనాభా 4,21,00,000 ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం ఈ పైన ఉన్నటువంటి ఫోటో చూసారు కదా, రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్లస్ బట్టి విక్రమార్క గారు, వాళ్ళిద్దరు కలిసి ఈ బుక్ నాకు ఇచ్చారు. ఎక్కడ? అసెంబ్లీలో అందరికి ఇచ్చిరు. ఇగో ఇది 2024లోనే. 2024లో మన డేటానే తెలంగాణ రాష్ట్ర జనాభా 4,24,00,000 అని మన డాక్యుమెంట్ చెప్తుంది. మనం చేసినటువంటి సర్వేలో తెలంగాణ జనాభా 3,70,00,000 అని మనం చెప్తాం. ఇది తప్ప అది తప్ప, ఈ రెండు మీరు చేసినాయి. ఇందులో ఏదో ఒకటి తప్పు. ఒకవేళ ఇది తప్పు అయితే, ఒకవేళ ఇదే తప్పు అయితే ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది సభలలో ప్రవేశపెట్టారు మీరు. సభలలో తప్పుడు డాక్యుమెంట్ ప్రవేశపెట్టి సభను తప్పుదో పట్టించారా? ఇది తప్పు అయితే. ఒకవేళ అది తప్పు అయిందనుకో, అది తప్పు చేశారా? 2 పేపర్లు మీవే. 2 పేపర్లలో వేరియేషన్ 50 లక్షలు ఉంది. ఈ 50 లక్షల మంది ఎక్కడ పోయారు? ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇప్పుడు చెప్పండి, సర్వే రైటా రాంగా? ఖచ్చితంగా చూసినాక అనుమానాలు అయితే వస్తున్నాయి. మీరు ఇంకా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా? ట్రూ. ఇంకేమైనా చేయమంటే చేస్తారు. అయితే వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ ఎకనామిక్ అవుట్లుక్ 24 అయినా అచ్చు తప్పు అని చెప్పాలా? లేదు అని అంటే మేము ఇచ్చిన ఆ సర్వే తప్పుల తడకానన్న ప్రకటన చేయాలి. ఇప్పుడు ఇందులో తీన్మార్ మల్లన్న తప్పు ఉందా, ప్రభుత్వం తప్పు ఉందా? ఇప్పుడు నేను మీ ముందు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లాంటి 10 చూపిస్తా. ఇందులో ఒక చోట అచ్చు తప్పు జరగవచ్చు, కానీ ఇంకొక చోట కూడా తెలంగాణ రాష్ట్రంలో సీతక్క గారి శాఖ ఉంటది. తెలంగాణ రాష్ట్రంలో 0 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు 14 లక్షల చిల్లర ఉన్నారని చెప్పింది. అందులో ఇదే డాక్యుమెంట్ లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి పిల్లలు 58 లక్షల మంది ఉన్నారని చెప్పింది. ఇదే డాక్యుమెంట్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలు 4 లక్షల పై చిలుకున్నారని చెప్పారు. వీళ్ళందరినీ కొడితే 78 లక్షల మంది ఇదే డాక్యుమెంట్ లో. 78 లక్షల మంది ఓటు హక్కు లేని పిల్లలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 78 లక్షలు. తెలంగాణ రాష్ట్రంలో 2024దే తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉన్నటువంటి ఓట్ల సంఖ్య 3,32,16,348. వీటికి ఆ 78 గలు వీళ్ళు ఓటు 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వీళ్ళు. 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు 78 లక్షలు. ఇంకా ఏం ప్రూఫ్ కావాలి మీకు? ఇంకా 20 ఆధారాలైనా నేను చూపిస్తా. 20 అయినా చూపిస్తా. ఇప్పుడు 2011లో చేసినటువంటి సెన్సస్ ఎవరు చేశారు? యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో నేషనల్ వైడ్ గా సెన్సస్ చేసింది. 2011 సెన్సస్
2011 జనాభా లెక్కలు. తెలంగాణ ప్రాంతంలో మొత్తం హౌస్ హోల్డ్స్ 83,40,000. తెలంగాణలో జనాభా 3.50 కోట్లు. మరి ఇది తప్పనుకోగల ఒకసారి ఇది చూడండి. ఇదైతే గవర్నమెంట్ పోర్టల్ కదా, తెలంగాణ.gov.in. ఓకే రైట్, ఇది ఒకసారి క్లిక్ చేద్దాం. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో హౌస్ హోల్డ్స్ 83.04. ఓకే 83.04. ఓకే రైట్. ఇక్కడ పాపులేషన్ ఎంత చూపిస్తా ఉన్నాం మనం? 350 lakhs. 3,50 lakhs. ఓకే రైట్. ఇప్పుడు మనం 2011లోనే 83 అని చూపిస్తాం హౌస్ హోల్డ్స్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ లో ఏం చెప్పిండంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.12 కోట్ల ఇళ్లలో సర్వే చేశామని చెప్పాడు. దాని ప్రూఫ్ కూడా ఉంది. ఆయన చెప్పింది 1.12 కోట్ల ఇళ్లలో మేము సర్వే చేశాం. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల ఇండ్లు మిగిలిపోయాయని చెప్పాడు. ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే 1,15,00,000 ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్నట్టు. అవునా రైట్. ఇప్పుడు 83 లక్షల ఇండ్లు ఉన్నప్పుడు 3,50,00,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఇండ్లతో కంపేర్ చేసినప్పుడు 32 లక్షల ఇండ్లు కొత్తగా వచ్చినాయి. 32 లక్షల ఇండ్లు కొత్తగా వచ్చినాయి. ఓకే సో ఈ 32 ఒక హౌస్ హోల్డ్ సైజ్ ఎంత అనుకుంటున్నాం? ఇక్కడ ఒక ఇంట్లో 4 అనుకుంటున్నాం సైజ్. ఈ 4 కూడా వద్దు, ఒక్క ఇంట్లోంచి ఒక్కరే అనుకుందాం. ఒక్క ఇంట్లోంచి ఒక్కరైతే ఇవి 32 లక్షలు ప్లస్ ఈ 3,50,00,000. తెలంగాణ జనాభా ఇట్లా చూసుకున్నా 3,82,00,000 కావాలి. కానీ 3,70,00,000 ఎట్లా వచ్చింది? ఇప్పుడు చెప్పండి. ఇదంతా మీరు చెప్పే ప్రయత్నం చేసినా ఎందుకు కన్సిడరేషన్ లేదంటారు ఈ సర్వే? నేను మీ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. యాజ్ ఏ జర్నలిస్ట్ గా, ఇదంతా కల్లారా చూసినటువంటి మనిషిగా ఈ సర్వే తప్పు అని తీన్మార్ మల్లన్న నిరూపించాడా లేదా? ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, ఇట్లా ఎన్ని ఉదాహరణలైనా మీరు చూపిస్తూ ఉన్నారు, మాకు లైవ్ లో తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 2024లో ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో మన జనాభా 4,21,00,000 మంది అని మన డాక్యుమెంట్ చెప్తా ఉంది. 2025 జనవరి నాటికి ఫిబ్రవరి నాటికి మన జనాభా 3,70,00,000 అని మన సర్వే చెప్తా ఉంది. 6 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 51 లక్షల మంది మాయమైపోయినారు. వీళ్ళు ఎక్కడ పోయినారు? 51 లక్షల మంది మాయమైపోవడం అంటే చిన్న విషయం కాదు. మన ఇళ్లలో ఒక వ్యక్తి కనిపించకుండా పోతేనే ఎంతో ఆందోళన చేస్తారు. కానీ 50 లక్షల మంది కనిపించకుండా ఎటుపోయినారు వీళ్ళు? ఏంటి కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఇంతలాగా మీరు చెప్తూ ఉన్నారు, అయినా కూడా అంటే బీఆర్ఎస్ మీతో పాటు ఇది తప్పుల తడకగా ఉంది, 46% ఉన్నది 42%కి ఎలా డిక్రీజ్ అయింది అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు దాన్ని దాటవేసే ప్రయత్నము? ఒక ఫుల్ స్టాప్. వాళ్ళు చేసినటువంటి బిగ్ మిస్టేక్ ఏంటంటే ఎవరు పసిగట్టరు అని ఒక సాహసం చేసేది. దాంట్లో ఏంటంటే ఇప్పటి వరకు బీసీల లెక్కలు ఎవరు చెప్పలే కదా, అఫీషియల్గా కేసీఆర్ కూడా బయట పెట్టలే కదా అని అనుకురు. కానీ కేసీఆర్ చేసినటువంటి ఒక మంచి పని ఇవాళ ఈ లెక్కలు బయటపడడానికి కారణమైంది. ఏంటది? పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అని చెప్పుకొచ్చిండు. దాన్ని వీళ్ళు కొనసాగించారు. సో ఒక నిజము కొద్ది రోజులు మాత్రమే నియంత్రించబడుతుంది, కప్పబడుతుంది. ఎల్లకాలం నిజాన్ని దాచలేవు. అది ఈ చరిత్రలో ఇంపాసిబుల్ ఇక ఈ భూమి మీద. ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఆయన ఒక స్టేట్మెంట్ చేసినాడు.
తెలంగాణ రాష్ట్రంలో మేము ఉన్నది 10% లోపే, అయినా మాకు 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తున్నారు మీరని క్వశ్చన్ చేసినాడు ఆయన. ఆ ప్రూఫ్ కూడా ఉంది. ఓకే. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో 10% రిజర్వేషన్ కాపాడుకోవాలంటే బీసీలను మాయం చేసి ఓసీలను ఎక్కువ చేసి చూపించాలనేది ఈ డ్రామా ప్లాన్. ఈ ప్లాన్ లో అడ్డంగా దొరికిపోయినారు. దొరికిపోయి తప్పును ఒప్పుకుంటే ఎక్కడ నామూష్ అవుతుందో అని తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిరు. ఆ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ అనట్లేదండి, ఎంజాయ్ బట్ అనట్లేదు. నాకు తెలిసి ఇంత పాజిటివ్ గా ఇంత ధైర్యంగా ముందుకెళ్లే వ్యక్తిని ఈ జనరేషన్ లో పాలిటిషియన్స్ లో నేను చూసి, ఇంత గుండె ధైర్యం ఏంటి మీకు అసలు? ఇప్పుడు విషయం ఏంటంటే ఐ నెవర్ స్పీక్, డేటా కెన్ స్పీక్. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా? తప్పే లేనప్పుడు నువ్వు భయపడడం దేనికి? సస్పెన్షన్ దేనికి? వాళ్ళ ఇష్టం అది, కానీ వాళ్ళ ఇష్టం సస్పెన్షన్ అనేది. నేను మాట్లాడుతుంది నిజమని నా అంతరాత్మ నాకు చెప్పినప్పుడు, నా అంతరాత్మ, నేను ఇక్కడ బయటికి ఎన్ని మాట్లాడినారే నువ్వు మాట్లాడిన తప్పురా అని అంతరాత్మ అనేది ఒకటి ఉంటది మనసులో, అది చెప్తా ఉంటది కదా, అది కూడా నువ్వు మాట్లాడేది కరెక్టు అని చెప్పిన తర్వాత నేను ఈ భూమి మీద దేనికి భయపడాల్సిన పని లేదు. ఒక అబద్ధాన్ని అబద్ధం అని చెప్తా ఉన్నా, దాని ధైర్యం ఎందుకండి? దాని ధైర్యం ఎందుకు? కొంతమంది ఇన్నేళ్ల పాటు చెప్పలేకపోయారు, నేను చెప్తున్నా, అదే ఆశ్చర్యం అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మధు యాష్కి గారు బాహాటంగా అగ్రకులాల వాళ్ళు చేసిన ఈ తప్పుని కూడా ఎత్తి చూపరు, లేదంటే సస్పెన్షన్లు ఉండవు. తీన్మార్ మల్లన్నకు సంబంధించి సస్పెన్షన్ అనే విషయం పైన చాలా ఒక ఎదురు తిరగడం అనేది మేము చూసాం. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్? విషయం ఏంటంటే వాస్తవానికి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు ఎవరిని పిసిసి చీఫ్ అన్నా, వెంకటరెడ్డి గారు అన్నా, రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఏకంగా ఫోన్లు చేసి కాంగ్రెస్కి ఏకురి బీజేపీకి ఏమైనా ఫోన్లు చేసి ఆడియో టేబుల్ బయటకు వచ్చినాయి. ఉన్నాయా మీ దగ్గర? ఆన్లైన్ లో ఉన్నాయి కదా చూస్తే, అన్ని ఉన్నాయి. ఆయన మాట్లాడిన అన్ని ఉన్నాయి దాంట్లో. ఏ ఒక్కటి దాచిపోయే వాళ్ళే. ఇవాళ సోషల్ మీడియా అట్లా ఉంది కాబట్టి అన్ని అట్లా సురక్షితంగా ఉన్నాయి. ఇక్కడ నాకు ఎవరైతే షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేస్తున్నా అని లెటర్ పంపించిండో చిన్నారెడ్డి గారు, ఆయన నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చినాక వారం రోజుల తర్వాత వనపర్తిలో మీటింగ్ పెట్టి సొంత పార్టీ ఎమ్మెల్యేని తిట్టొచ్చాడు. ఆయనే తిట్టొచ్చి ఆయన క్రమశిక్షణ తప్పి, ఆయన క్రమశిక్షణ సంఘానికి చైర్మన్, ఆయన నన్ను సస్పెన్షన్ చేసి పంపించాడు. విషయం ఏంటంటే వీళ్ళకి పరిజ్ఞానం లేని, వీళ్ళకి తెలివి లేనిది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ బుక్ ఉంది. కాన్స్టిట్యూషన్ బుక్ లో ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించకూడదు అనేటువంటి పాయింటే ఉండదు. బట్ అది శృతి మించుతుంది అనేది కదా. ఒక విషయం, పార్టీ నిర్ణయం వేరు, ప్రభుత్వ నిర్ణయం వేరు. ఇట్స్ అవర్ గవర్నమెంట్ అంటున్నాం మనం ఇప్పుడు, నాట్ అవర్ పార్టీ. పార్టీ అనేది ప్రజలకు హామీలు ఇచ్చి ఎన్నికల గోదాలోకి దిగుతుంది, ఇవి నెరవేరుస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీ చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఏం చెప్పుకుంటారు మీరు? రేవంత్ రెడ్డి గారు. మీకు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలా మీరు? కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నినాదం కరెక్ట్, 42% రిజర్వేషన్ ఇస్తాం, కాస్ట్ సెన్సస్ చేస్తాం ఈ దేశంలో అని. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పగానే, కాస్ట్ సెన్సస్ చేస్తున్నామని చెప్పగానే, నేనే విస్తృతంగా నిలబడి ప్రజలారా అందులో పాల్గొనండి, ఈ సర్వే మన జీవితాలను మారుస్తుంది, ఈ సర్వే వల్ల మనకు మంచి జరుగుతుందని నేనే కదా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని. కానీ ఈ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఈ తప్పుడు లెక్కల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంది. మీరు 2011లో మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మీద. తీసుకొస్తే అదే గవర్నమెంట్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు మీడియా ముందుకు వచ్చి ఆ డాక్యుమెంట్ ఆర్డినెన్స్ చింపి అవతల బారేశాడు. ఆర్డినెన్స్ అయినా సర్వే నివేదిక అయినా అది ప్రభుత్వానిది అయి ఉంటది, పార్టీది అయి ఉండదు. వీళ్ళకు బుర్ర పని చేయక, తెలివి లేక ఇటువంటి అన్ని చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే, రైట్. బీసీలు అంటే కేవలం ముదిరాజులు, మున్నూరు కాపులు కావచ్చు, యాదవులు కావచ్చు, గౌడ సామాజిక వర్గం, వీళ్ళకే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి, వాళ్ళే కొంచెం ఎదుగుతున్నారు అని ఇతర కులాల్లో బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళలోనే ఉంది. దీన్ని అధిగమించే పరిస్థితి ఉందంటారు? 100% అధిగమించాలి. లేకపోతే ఏంటంటే బీసీలో ఉన్నటువంటి ఎంబీసీ వర్గాలు మరీ ముఖ్యంగా, అసలు అసెంబ్లీ ఏడ ఉందో తెలియకుండా బతుకుతున్న కులాలు 100 ఉన్నాయి. అసెంబ్లీ ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళకి.
100 ఉన్నాయి. అటువంటి వాళ్లకు రాజకీయ అవకాశాలు మెరుగ్గా కల్పించాలి, ఆర్థిక అవకాశాలు మెరుగ్గా కల్పించాలి. ఇవాళ బీసీలు అంటే ముదిరాజులు, మున్నూరు కాపులు, పద్మశాలీలు, గౌడ్లు, యాదవులు వీళ్ళు కాదు, వీళ్ళతో పాటు వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళలో వెనకబాటుతనాన్ని నిర్మూలించడం కోసం ఈ బీసీలందరూ కూడా పనిచేయాలి. మరి ముఖ్యంగా ఈ 70 సంవత్సరాల్లో అధికారం అప్పర్ క్యాస్ట్కి ఇస్తే వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పు లేదు. మనమే పెద్దన్నలుగా వాళ్ళ జీవితాలను మార్చాలి. అవకాశాలు మనకొచ్చినటువంటి అవకాశాలు కొన్ని త్యాగం చేసైనా ఆ వర్గాలకు ఇవ్వాలి. అప్పుడు మనం న్యాయం చేసిన వాళ్ళమై. మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగి, అవకాశాలు ఎక్కువ వీళ్ళకే కాదు, సమానంగా వారి వాటా ప్రకారం వాళ్ళకి దక్కాలి. ఈ బీసీ ఉద్యమానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు, సక్సెస్ అయ్యారు అని అంటే ఆర్ కృష్ణయ్య గారు గుర్తొస్తారు. ఇప్పుడున్న జనరేషన్కి 90s కావచ్చు, అంతకుముందు వాళ్ళు ఆ బీసీ నినాదాన్ని పూర్తిగా హైజాక్ చేశారా తీన్మార్ మల్లన్న, ఆర్ కృష్ణయ్య దగ్గర నుంచి ఆ నినాదాన్ని లాక్కున్నారా? అంటే నినాదము, విజ్ఞానము లేదంటే ఉద్యమము ఒకరి దగ్గర నుంచి ఒకరు లాక్కోవడానికి ఉండదు. ఇప్పుడు సపోజ్ మా సార్ నాకు చదువు చెప్పిండు, ఆయన నా విజ్ఞానం అంతా లాక్కున్నాడని అంటాడా? విజ్ఞానం అనేది, జ్ఞానం అనేది మీరిచ్చినటువంటి దాంట్లోంచి కొంత, ఆయన ఇచ్చిన దాంట్లోంచి కొంత, ప్రాక్టికల్గా కొంత, ఇట్లా నేర్చుకుంటుంది సమాజం. ఆర్ కృష్ణయ్య గారు పోరాటం చేసిన పరిస్థితులు వేరు. ఆయన స్కాలర్షిప్ల కోసం, హాస్టల్స్ కోసం, బీసీలకు మంచి జరగాలని ఆయన కొద్దిపాటి పరిధిలో పోరాటం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు బీసీ ఉద్యమాన్ని నడిపిస్తే ఏ బాధ లేదు అప్పర్ క్యాస్ట్. ఎందుకు? అతను ఎంతవరకు పోగలుగుతాడో వీళ్ళకి తెలుసు కాబట్టి. ఎక్స్ట్రీమ్ వెళ్ళలేరని. అదే ఉద్యమాన్ని తీన్మార్ మల్లన్న నడిపితే బాధ, ఎందుకంటే ఇతని వల్ల ప్రమాదం ఉంది కాబట్టి. సో నేనేమంటున్నా, ఈ ఉద్యమం ఇవాళ పుట్టింది కాదు. ఇది ఆర్ కృష్ణన్న, జాజుల సీనన్న, వక్లాభరణము, చిరంజీవులు, వాళ్ళకంటే ముందు తరము కొండా లక్ష్మణ్ బాపూజీ, బొమ్మగాని ధర్మభుక్ష్యము, మారోజు వీరన్న, బెల్లి లలిత, ఎర్ర సత్యము, పండుగల సాయన్న, ఇట్లా పోతూ ఉంటే అరుగుల రాజారాము, పి శివశంకరు, ఇట్లా పోతా ఉంటే ఎంతో మంది వాళ్ళ స్థాయిలో ప్రయత్నం చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు పుట్టింది కాదు. ఇప్పుడున్నటువంటి వ్యవస్థను సరిగ్గా వాడుకుంటూ ఈ వాదాన్ని వేగంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఆ రోజుల్లో వాళ్ళు చేసిన రోజుల్లో ఈ వ్యవస్థలన్నీ లేవు. ఇప్పుడు ఉండి వాస్తవాలను బయట పెట్టడంతో కొంత ఇంపాక్ట్ ఉంది. ఓకే, ఇది ఎంతవరకు మిమ్మల్ని ఆర్ కృష్ణయ్య గారు నడిపితే అంత భయపడనోళ్ళు, తీన్మార్ మల్లన్న ఈ నినాదాన్ని ఎత్తుకోగానే సస్పెన్షన్లు, భయపడడాలు, వార్నింగ్లు ఎందుకు? నేను ఎవరి పడితే వాళ్ళే వార్నింగ్లు స్వీకరించాను. నేను వార్నింగ్ స్వీకరించాలంటే మినిమం ఏ స్థాయి వాళ్ళ ఉండాలి, అది చెప్తాను. కానీ ఇవాళ ఈ స్థాయిలో ఇవాళ 5 ఎమ్మెల్సీ సీట్లు నిన్న మొన్న భర్తీ అయినాయి. అందులో బీఆర్ఎస్ పార్టీ బీసీలకి ఇవ్వాల్సి వచ్చింది ఒక టికెట్. కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సి వచ్చింది. ఆఖరికి సిపిఐ కూడా బీసీ అభ్యర్థికి ఇవ్వాల్సి వచ్చింది. సో ఇవి ఈ కాలక్రమంలో వేగంగా సాగుతున్న బీసీ ఉద్యమానికి అనుగుణంగా, బీసీలో వచ్చిన మార్పులకు అనుగుణంగా పార్టీలు మారుతూ వస్తా ఉన్నాయి. గతంలో ఈ పరిస్థితులు ఉండేటి కాదు. కాబట్టి ఈ మమ్మల్ని వాళ్ళు బెదిరిస్తున్నారా, మేము వాళ్ళని బెదిరిస్తున్నామా అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఓకే, రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ 3 ఎమ్మెల్సీలకు సంబంధించి ఎలా చూస్తున్నారు? మీనాక్షి నటరాజన్ రాగానే, రైలు దిగంగానే ఫస్ట్ సస్పెన్షన్ లెటర్ అందులో మీది రావడం, చకచక 3 ఎమ్మెల్సీలు. ఎప్పటి నుంచో అద్దంకి దయాకర్ అయితే ఇట్లా కళ్ళు ఇట్లా తేలేసుకొని చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ డెవలప్మెంట్స్ అనేవి ఎలా చూడాలి? ఒకటి, అద్దంకి దయాకర్ గారు ఎలిజిబుల్ పర్సన్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విధానాన్ని అనేక వేదికల మీద
తనదై మాట్లాడిండు. రెండోది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకి ఎప్పుడో రావాల్సిందే, కానీ అగ్రవర్ణాలు కొంత కుట్ర చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసింది. ఎవరు? విజయశాంతి గారు. తెలంగాణ రాష్ట్రం కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఆ తర్వాత విలీనం చేసి ప్రత్యేక తెలంగాణ కోసం విస్తృతంగా పోరాటం చేసి పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేలు కొట్టినా కూడా అడ్డు నిలబడి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి బిడ్డ విజయశాంతి గారు. ఆమెకు ఎమ్మెల్సీ పదవి అనేది చాలా చిన్నది. సో మంత్రిగా తీసుకోబోతున్నారా? మీకున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రిని చేయమనండి, ఎవరు వద్దంటారు? మేము హ్యాపీ. అవకాశం ఉందా కాంగ్రెస్ లో? ఎందుకుండదండి? ఆ కుర్చీకి 5 ఎంబడి పడుతున్నారు. కాంగ్రెస్ లో అన్ని సాధ్యం, కాంగ్రెస్ లో సాధ్యం కానిది ఏదీ లేదు. బట్ ఉమెన్ అనేసరికి అడ్డుగోడలు, అడ్డుకట్టలు, లేడీ అమితాబ్ బచ్చన్. అవును, ఎవరు? విజయశాంతి గారు. లేడీ అమితాబ్ బచ్చన్ అనేకమైనటువంటి సినిమాల్లో పనిచేసి లేడీస్ అంటే ఇంత స్ట్రాంగ్ ఉండాలని అనేక సినిమాల్లో చెప్పింది. అసలు పురుషులు మహిళలు ఏందండి, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి మహిళలకు కూడా. వాళ్ళు కూడా ఎంతో శక్తియుక్తులు ఉంటాయి వాళ్ళ దగ్గర, వాటన్నిటినీ సమాజం వాడుకోవాలి. మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి విజయశాంతి గారు ఎందుకు కాకూడదు చెప్పండి ఈ తెలంగాణ రాష్ట్రానికి? తప్పులేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసేసి ఆమెను పెడితే తప్పేంది? చెప్తున్నానండి, తప్పే ఉంది. ఒక మహిళలకు సంబంధించి ఈ ఎమ్మెల్సీ పదవి రావటానికే ఇంత ఆపోసోపాలు పడి, ఇంత 1 year గవర్నెన్స్ కంప్లీట్ చేసుకొని, ఇంత సిచ్యువేషన్స్ లో వాళ్ళకి ఆ పదవులు ఇచ్చినా కూడా ఇంకా ఏం పని చేసిరని పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అందలం ఎక్కిస్తారు, ఎన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. విమర్శలు అనేటివి కామన్ అండి, కామన్గా వస్తూ ఉంటాయి. ఏ పని చేసినా ఆ పనిని వ్యతిరేకించేటువంటి సమూహం కొద్ది ఉంటది. ఇప్పుడు మరి ఎవరికి ఇస్తే సాటిస్ఫై అన్నట్టు? ఇప్పుడు అవి దానికి అర్హులైన వాళ్ళు ఎవరు? ఇంతకు మించిన అర్హులు ఎవరుంటారు? 3 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఆ జెండా మోసిన శంకర్ నాయక్ కుటుంబానికి ఇవ్వాల్సిందే కదా. దశాబ్ద కాలం నుంచి పోరాటాలు చేస్తున్న అద్దంకి దయాకర్ కాదా? తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొచ్చిన ఆడబిడ్డ విజయశాంతి కాదా? ఇంతకు మించిన అర్హతలు ఎవరికి ఉన్నాయి? ఇంకా మధుయాష్కి గౌడ్ గారు తీన్మార్ మల్లన్నతో కలిసి నడవబోతూ ఉన్నారా? భవిష్యత్ కార్యాచరణ ఈ విధంగా ఉండబోతుంది. విషయం ఏంటంటే, మేము ఎప్పుడు విడివిడిగా నడవలే, కలిసి మేమంతా ఒకే వర్గాలము, ఒకే ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళము. అటు ఆయన కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్, నేను కన్వీనర్. కాంగ్రెస్ పార్టీని ముందు వరుసలో నడిపించడానికి ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేసిండు, మాతో పని చేయించిండు. ఓపెన్ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి. తీన్మార్ మల్లన్న తీవ్రంగా ప్రయత్నం చేసిన మరొకటి, పిసిసి చీఫ్గా మధుయాష్కి గారికి రావాల్సింది మహేష్ కుమార్ గౌడ్ గారికి వెళ్ళింది అనటంలో న్యాయం జరగలేదు తనకి. అది తప్పు. నేను ఆ రోజు మార్నింగ్ న్యూస్ లో లైవ్ లో పోల్ పెట్టినా, వీళ్ళిద్దరు బీసీలు, వీరిద్దరిట్లో ఎవరు కావాలి మనకు అని చెప్పి చూజ్ చేసుకోరు మీరే అని చెప్పిన ప్రజలకి. ఇద్దరిట్లో ఎవరికి వచ్చినా మనోళ్ళే అని చెప్పిన, కానీ బీసీలకు రావాలని చెప్పిన. ఇదైతే సత్యం. బట్ మీరు తనని పిసిసిగా చూడాలనుకోవటం, తను ఉంటే బాగుంటుంది అనుకోవటం కాంగ్రెస్ పార్టీకి అంటే, ఒక విషయం ఏం చెప్తున్నా అంటే, మహేష్ కుమార్ గౌడ్ గారైనా మధుయాష్కి గౌడ్ గారైనా వీళ్ళిద్దరూ బీసీలకు 2 కళ్ళ లాంటి వాళ్ళే. ఎవరైనా ఓకే అని చెప్పినా కానీ స్పెసిఫిక్గా వీళ్ళే ఉండాలని ఎవరికి చెప్పలేదు. గత 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వం, 1.5 సంవత్సరంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలన తీన్మార్ మల్లన్న గారు చూస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. ఎలా ఉంది డిఫరెన్సియేషన్ మీ మాటల్లో? మీరు ఎక్కువ మందిని ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు ఒక నినాదంతో ముందుకెళ్తూ ఉన్నారు, కొన్ని మంచి పనులు చేస్తున్నారు కేసీ. ఇప్పుడు మీరే అన్నారు అది పర్ క్యాపిటల్ బయట పెట్టారు అని చెప్పి. గవర్నెన్స్ లో డిఫరెన్స్ వాళ్ళకు ఈ పాయింట్ భవిష్యత్తులో వీళ్ళు పట్టుకుంటారు అనేటువంటి ఇంటెన్షన్ ఉంటే బయట పెట్టకపోదు, దాని కథ వేరు. ఓకే, సో డిఫరెన్స్ మీ మాటల్లో ఎట్లా ఉంది గవర్నెన్స్, ఇద్దరికి వ్యత్యాసం? అంటే ఒకటి, తెలంగాణ రాష్ట్రం దగ్గర విపరీతమైన మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు
కేసీఆర్ ముఖ్యమంత్రి. ఏదంటే అది విచ్చలవిడిగా తప్పులు తెచ్చి మరీ చేసి పారేసిండు. కాంగ్రెస్ పార్టీ మేము అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పింది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. తీరా రేవంత్ రెడ్డి గారు నిన్ననో మొన్న మాట్లాడుకుంటూ ఇండియా టీవీ కంక్లేవ్లో మాట్లాడుకుంటూ తెలంగాణ ఉప్పర్ షేర్వాని అందరు పరేషాని అని చెప్పిండు. అదే కంక్లేవ్లో ఉప్పర్ షేర్వాని అందరు పరేషాన్ అని చెప్పి పైసలు లేవు ఏమీ లేవు అంత ఆగమైపోయింది తెలంగాణ ఉంటే కదా ఏమన్నా అడిగి తెచ్చిండు. మళ్ళీ ఏమంటాడు ఒలింపిక్ గేమ్స్ హైదరాబాద్లో నిర్వహిస్తామంటాడు. మన తన గిల్లి దండ ఆడడానికే డబ్బులు లేవు, ఒలింపిక్ గేమ్స్ ఆడిపిస్తాయిడా అని చెప్తాడు. మిస్ యూనివర్స్ అదే పెడుతున్నాం ఇది పెట్టరా అంటారు. ఆ ఈవెంట్ ఏంది ఈ ఈవెంట్ ఏంది? ఇప్పుడు పొద్దుగాల 42% కూడా ఉప్పర్ షేర్వాని అందరు పరేషాన్ అనకుండా ఉండాలని చూస్తున్నాం మేము అంతే. రైట్. మొన్న మీరు సస్పెండ్ అయ్యాక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీ రైట్ సైడ్ కూర్చున్న వ్యక్తి కేసీఆర్ గారి మాజీ పిఆర్ఓ విజయ్ కుమార్ గారు. ఏంటి ఆ డెవలప్మెంట్? సడన్ గా ఆయనను తెర మీదకి తీసుకొచ్చేసారు, మీ పక్కన ప్రత్యక్షం అయ్యారు. మీరు వివాహం కాకముందుకు మీ నాన్న పక్కన ఉన్నారు, తర్వాత చిదంబరం గారి పక్కన ఉన్నారు. ఏంది డెవలప్మెంట్ అంటే ఏం చెప్పాలి నేను? ఆయన ఒక బీసీ నాయకుడు, ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు అనేక మంది ఇతర పార్టీల వచ్చి పక్కన కూర్చున్నారు. ఏంది డెవలప్మెంట్ అంటే ఉద్యమం. బ్యాడ్ సిచ్యువేషన్స్ లో తను కేసీఆర్ నుంచి దూరం అవటము, తర్వాత ఎక్కడా కనిపించకపోవడం, ఏదో బుక్ లాంచ్ లో కనిపించారు. అదే చివరి సందర్భం మీడియాలో విజయ్ గారి గురించి. వి ఆల్ నో అబౌట్ హిమ్. మీరు ఆయనని బయటకు తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టుకోవడం అనేది చాలా విషయం. ఏంటంటే అతనికున్న నాలెడ్జ్, అతనికున్న బీసీల పట్ల ఉన్న ప్రేమ, అతనికున్న కమిట్మెంట్ ఈ ఉద్యమానికి అవసరమని భావిస్తా ఉన్నాము. అందుకోసం ఆయన వచ్చింది తప్ప మీ అందరం కలిసిమెలిసి ముందుకు పోవాలనుకుంటున్నాం. మీ టార్గెట్ ఏంటి పొలిటికల్ గా? వాట్ ఈస్ యువర్ అంబిషన్ ఫ్యూచర్ లో? నా టార్గెట్ చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న చనిపోయిన తర్వాత 1,00,000 మంది నా సావుకు రావాలి. ఇది నా టార్గెట్. అంటే ఈ క్వశ్చన్ నేను అడిగితే మరి మీరు ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరు సాధించుకున్న ఆదరణ, మీరు తెచ్చుకున్న పేరు వల్ల అంతకంటే ఎక్కువనే రెస్పాన్స్ వస్తుంది. గుడ్ మార్నింగ్ తెలంగాణ ద్వారా ఎమ్మెల్సీ ఏంటంటే మీరు దాంట్లో లాజిక్ అర్థం చేసుకోవాలి. అంటే మనము ఈ చనిపోయిన తర్వాత కూడా బ్రతికుండాలంటే ఈ సమాజం గురించి, సమాజంలో ఉన్న ప్రజల గురించి ఏదో ఒక మంచి పని చేసుకోవాలి. అప్పుడే ఈ సమాజం మనల్ని గుర్తుపెట్టుకుంటుంది. వట్టిగా చనిపోవడానికి నేను సిద్ధంగా లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఈ ప్రజల కోసం చేయాల్సిందే అనేటువంటి తపంతో ఉన్నా. సో దాంట్లో ఇండెప్త్ పోతే అర్థాలు దొరుకుతాయి. బట్ మీకు సూచాయగా చెప్పిన అంతే. ఏంటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఒక కొత్త పార్టీ తెలంగాణలో పురుడు పోసుకోబోతోంది అనే వార్త ఒకవైపు. కొత్త పార్టీ అనేటువంటి అంశం ఇప్పుడు లేదు. మేము ప్రతి గడపకు బీసీ ఉద్యమాన్ని తీసుకుపోయేటువంటి ప్రణాళిక, ఆ కార్యక్రమం మా ముందుంది. కాబట్టి బీసీ జేఏసీ ద్వారా ప్రతి గడపకు, ప్రతి బీసీ గడపకు చేరడమే మా ముందున్న లక్ష్యం. ఓకే. మీ పైన సస్పెండ్ అయిన నెక్స్ట్ 2 days లో వచ్చిన వార్త, కాంగ్రెస్ గెలిచిన తర్వాత గాంధీ భవన్ లో టీడీపీ జెండాలు ఎగిరాయి. సో అది చాప కింద నీళ్ళ విస్తరించడానికి బాబు గారు అక్కడ నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి దొరికిన బుల్లెట్ ఒక ఆయుధం తీన్మార్ మల్లన్న తెలంగాణ టీడీపీకి అని. నేను ఇక్కడ పడిపోయిన బుల్లెట్ను కాదు ఫస్ట్ దొరకడానికి. రెండోది ఏంటంటే మాకు మా శరీరాలను మీ పార్టీల అభివృద్ధి కోసమో మీ వ్యక్తిగత అభివృద్ధుల కోసమో పణంగా పెట్టడానికి సిద్ధంగా లేము. 70 సంవత్సరాలు పెట్టిన కాడికి చాలిగా. మీ అవసరాల కోసం మేము పనిచేయము, మా ప్రజల అవసరాల కోసం పనిచేస్తాం. బీసీ నినాదంతో ముందుకెళ్తున్న మీకు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు మన తెలుగు రాష్ట్రాల్లో పనిచేశారు. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. కొద్దో గొప్ప బీసీల పట్ల కన్సర్న్ ఉన్నవాళ్ళు, కొద్దిగా మంచి పని చేస్తారన్న వాళ్ళు మీకు ఎవరైనా ఉన్నారా ఈ లిస్ట్ లో? లేరమ్మా, ఎవరు లేదు. తిలా పాపం తలా పిడికెడు, అందరి వర్గాలను మోసం చేసిన వాళ్ళే. నరేంద్ర మోడీ గారి పార్టీ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. కేసీఆర్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. రేవంత్ రెడ్డి గారు దాన్ని కొనసాగిస్తారు. జరిగిందంత ఇదే. ఓకే. సో ఫైనల్ క్వశ్చన్ బిఫోర్ కంక్లూడ్, మీరు సస్పెండ్ అయ్యారు, మీ కార్యాచరణతో ముందుకెళ్తున్నారు.
తొందరలో రేవంత్ రెడ్డి గారు కూడా మారుతారని వార్తలు, అసలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారైన సీఎంగా అనే విషయం ఏం చెప్తారు దీనిపైన? అలా ఉందా అనిశ్చితి? అంటే కొద్దిగా ఈయనైతే అభద్రత భావంలో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది ఆయన సిచ్యువేషన్ చూస్తూ ఉంటే. అంతవరకు చెప్పగలుగుతా. మార్పు ఎప్పుడు అనేది తెలియదు. ఈ 4 ఏళ్లలో ఉండబోతుందా? నెక్స్ట్ ముఖ్యమంత్రి ఒకవేళ మారిస్తే మాత్రం బీసీని సీఎం చేస్తారు, కాంగ్రెస్ లో చేస్తారు అనుకుంటున్నా నేను. ఎవరికి ఉండొచ్చు అవకాశం మీ అజంప్షన్? ఎవరికైనా ఉంటది. కాంగ్రెస్ పార్టీలో ఒకసారి ఏం జరిగిందంటే, ఆలేరు నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తా ఉన్నారు, ర్యాలీగా పోతా ఉన్నారు. ర్యాలీగా పోయి నామినేషన్ ఇస్తాను పోయేస్తానికి, తీరా నామినేషన్ వేసే టైంకి అభ్యర్థి నేను పోటీ చేయను, నేను వేరే పార్టీ నుంచి చేస్తాను పోయాడు. ఆడికి జెండా పట్టుకొని వచ్చిన సల్లూరు పోసి అంటే నువ్వు అదేనా అంటే అదే అంటే వద్దంటే నామినేషన్ గెలిచిండు. అట్లుంటది కాంగ్రెస్ పార్టీలో. రైట్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా టైం కేటాయించారు, ధన్యవాదాలు. విష్ యూ ఆల్ సక్సెస్. మీరు ఎంచుకున్న మార్గంలో, ఎంచుకున్న ప్రయాణంలో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది క్యూబ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది తీన్మార్ మల్లన్న గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్స్ అలాట్.